గుడ్ మార్నింగ్ స్టూడెంట్. సో నిన్నటి క్లాస్లో మనం అనుకున్నట్లు ఈరోజు మాక్ టెస్ట్ 1 ప్రారంభిస్తున్నాను. ఈ మాక్ టెస్ట్లో టోటల్ సిలబస్ కవర్ అయ్యేటట్లు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇస్తూ వెళ్తాను. సో విద్యార్థులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలను చూస్తూ సబ్జెక్ట్ మీద మంచి పట్టు సాధిస్తారని ఆశిస్తూ మాక్ టెస్ట్ 1లోకి ప్రవేశిస్తున్నాను. ఈరోజుటి మొదటి క్వశ్చన్ మీ ముందు. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ in 3 steps having rate constants K1, K2, K3 respectively. If the activation energy EA1, EA2 and EA3 are 50, 40, 30 respectively in kilojoules and the overall rate constant K is equal to K1 into K3 by K2, the overall energy of activation is A 30 kilojoules, B 15 kilojoules, C 40 kilojoules, D 60 kilojoules. ఇదండి క్వశ్చన్. సో ఓవరాల్ రేట్ కాన్స్టెంట్ ఇచ్చాడు, ఓవరాల్ యాక్టివేషన్ ఎనర్జీ ఎంత అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేట్ కాన్స్టెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్టివేషన్ ఎనర్జీ. Okay, simple. So K1 is nothing but E1, K3 is nothing but E3, K2 is nothing but E2. That's all. So ఇప్పుడేంటి, ఓవరాల్ యాక్టివేషన్ ఎనర్జీ E is equal to ఏమవుతుంది, E1 ప్లస్ E3, కింద మనకు K2 ఉంది కాబట్టి పైకి పోతే మైనస్ E2 అంటే యాక్టివేషన్ ఎనర్జీ. ఈ ఈజ్ నథింగ్ బట్ యాక్టివేషన్ ఎనర్జీ. కావాలంటే చిన్నగా రాసుకోవచ్చు. ఏ యాక్టివేషన్ ఎనర్జీ 1, ఏ యాక్టివేషన్ ఎనర్జీ 3, ఏ యాక్టివేషన్ ఎనర్జీ 2. దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 50 ప్లస్ 30 మైనస్ 40 ఎంత వస్తుంది, 80 మైనస్ 40, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 kilojoules. దిస్ ఇస్ ద ఆన్సర్. సింపుల్ టిక్. ఓకే, రైట్. Next one, which of the following is the strongest acid? A. SOOH taken twice, B. SO2OH taken twice, C. ClO3OH, D. ClO3H. చూడండి, ఇక్కడ OH అనగానే మీరు బేస్ అనుకోకూడదు. రెండు కలిపితే ఏమవుతుంది, H2SO2. సో బీని కూడా కలిపితే ఏమవుతుంది, H2SO3, సిని HClO4, డి HClO3. చూడండి, 2 క్లోరిన్లు ఇచ్చాడు, 2 సల్ఫర్లు ఇచ్చాడు. మనకి పీరియాడిక్ టేబుల్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. 2 కూడా సేమ్ పీరియడే, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్సే, అవునా. సల్ఫర్ 6th గ్రూపు, క్లోరిన్ 7th గ్రూప్. మరి 6th నుంచి 7thకు వెళ్ళే కొద్దీ అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఏంట్రా అంటే క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ 7 వస్తుంది, సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ 6 వస్తుంది. ఓకే, వెన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, size decreases, it's more attraction force. So the tendency of losing proton ability increases. And another one, HClO4 means ClO4 minus having more resonance structures. So more resonance. So whenever more resonance means resonance structures increases, the stability increases. That's why HClO4 means C is the strongest acid. C is the strongest acid, that is HClO4. HClO4.
Next question, third question. Which of the following complexes does contain only one unpaired electron? ఏ నికెల్ కాంప్లెక్స్ ఇచ్చాడు, బి నికెల్ కాంప్లెక్స్ ఇచ్చాడు, సి క్రోమియం కాంప్లెక్స్ ఇచ్చాడు, డి కాపర్ కాంప్లెక్స్ ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంట్రా అంటే ఒకే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉండాలి అంటున్నాడు. ఒకే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉండాలి. మరి ఒకే ఒక అన్పేడ్ ఎలక్ట్రాను దేనికి పాసిబుల్ అవుతుంది అంటే మనం చూసినట్లయితే కాపర్లో పాసిబుల్ అవుతుంది. వెంటనే మనకు రావాలి. కాపరు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s1 3d10 +1 అయితే రాదు. +2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తే అప్పుడు మనకేంట్రా అంటే D9 కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి D9 సిస్టమ్ రాసినప్పుడు ఏంట్రా అంటే చూడండి, ఇది డి ఆర్బిటాల్ అనుకున్నట్లయితే మనకు 1 2 3 4 5 D5 అయితే 5 అన్పేడ్. మనకు కావాల్సింది ఒకే ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అంటే ఇలా ఉండాలి. అంటే ఒక D9 3D9 కాన్ఫిగరేషన్ వస్తేనే మనకు ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేది పాసిబుల్ అవుతుంది. నికెల్ అన్నాడు, నికెల్ అన్నప్పుడు ఏంటంటే 4s2 3d8 వస్తుంది. అంటే దీని ఆన్సర్ చేయాలి అంటే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాని కాన్ఫిగరేషన్ మన బ్రెయిన్లో ఉండిపోవాలి, రావాలి. అప్పుడే మనం ఫాస్ట్నెస్తో మనం క్వశ్చన్ చేస్తాం. టైం అనేది సేవ్ అవుతుంది. టైం సేవ్ కావడం వల్ల మనం ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అంటే పర్ఫెక్ట్నెస్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, కరెక్ట్ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ నీకు గుర్తుకు రావాలి. ఇవన్నీ గుర్తుకు రావాలి అంటే మనం కాన్ఫిగరేషన్ మీద పర్ఫెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి 2 నికెల్ అన్నాడు కాబట్టి నికెల్ +2 అన్నప్పుడు మనకు 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. 3d8 నికెల్ 3d8 3d8 అనగానే మనకేంటంటే 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. 3d7 అనగానే 3 అన్పేడ్ ఎలక్ట్రాన్. 3d6 అనగానే 4 అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇవి రావాలి. సో ఇక్కడ ఏంట్రా అంటే ఒక కాపర్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ డి. ఎందుకు చూడండి, అక్కడ వన్నే కదా అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఎస్, అందులో ఇక్కడ ఇచ్చేటివన్నీ కూడా ఏంటంటే స్ట్రాంగ్ లిగాండ్స్. స్ట్రాంగ్ లిగాండ్ అంటే 3d8 మనం అనుకుంటాం, 3d8 కదా, 3d2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కదా అని. కానీ ఇక్కడ స్ట్రాంగ్ లిగాండ్ వల్ల ఏంటంటే పేరు అయిపోతాయి, నీకు అన్పేడ్ ఎలక్ట్రానే రాదు. కాబట్టి D9 అన్నప్పుడు ఏంటంటే అది పేరు కావడానికి వీల్లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. Next question. If density of a gas A is twice that of the other gas B at the same temperature, then fourth question anukunta. Okay. Fourth question. A metal M crystallizes in both FCC lattice and in BCC lattice. If the densities of these forms are in 2:1 ratio, the corresponding cube edges are in the ratio. మెటల్ M ఇచ్చాడు, అది FCC లాటిస్ అన్నాడు. Both FCC and BCC, a metal M crystallizes in both FCC lattice and BCC lattice. If the densities of these forms are in 2:1 ratio, the corresponding cubic edges are dash. ఎడ్జెస్ అన్నాడు అంటే డెన్సిటీ ఫార్ములా ఏంటి? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 4m by n0 a1 క్యూబ్. ఎందుకు ఇది డెన్సిటీ ఆఫ్ ఎఫ్సిసి కదా, ఎఫ్సిసి అన్నప్పుడు 4m by అవగాడ్రో నెంబర్ ఇంటూ ఎడ్జ్ క్యూబ్. నెక్స్ట్ అలానే డెన్సిటీ ఆఫ్ బీసీసీ అన్నాడు. బీసీసీ అన్నప్పుడు ఏంటి? 2m. ఓకే, టోటల్ ఇనిషియల్ 2 కదా, ఎఫ్సిసి అన్నప్పుడు 4 కదా, 2m బై n0 a2 హోల్ క్యూబ్. అంతేనా? ఓకే, ఇప్పుడు డెన్సిటీ రేషియోలు ఇచ్చాడు.
ఎంత అన్నాడు? 2:1 అన్నాడు కాబట్టి 2/1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది పైకి పోతుంది కాబట్టి A2 క్యూబ్ డివైడెడ్ బై A1 క్యూబ్ ఇంటూ 2/1. ఎందుకంటే 2తో మనం క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, A2 క్యూబ్ బై A1 క్యూబ్ ఇంటూ 2/1. సో దీన్ని నీట్గా రాద్దామా? రైట్, చూడండి ఇదే కదా. 2/1 ఈజ్ ఈక్వల్ టు A2 క్యూబ్ బై A1 క్యూబ్ ఇంటూ 2/1. మరి ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ఇది, దీని రేషియో ఎంత అంటున్నాడు. ద కరస్పాండింగ్ క్యూబిక్ ఎడ్జెస్ ఆర్ ఇన్ ద రేషియో అంటున్నాడు. ఏముందండి? 2/1 2/1 2/1 1:1 1:1. సో ద ఆన్సర్ ఈస్ డి. అంటే మనకు ఫార్ములా రావాలి. డెన్సిటీ ఎఫ్సిసి బిసిసి. ఎఫ్సిసిలో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఎన్ని? 4. బిసిసిలో 2 వస్తాయి కాబట్టి 4m బై అవగాడ్రో నంబర్ ఇంటూ ఎడ్జ్ క్యూబ్. ఇది రావాలా? వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ డెన్సిటీ ఆఫ్ ఏ గ్యాస్ A ఈజ్ twice that of the other gas B at the same temperature, then their pressure PA and PB and molecular weight MA and MB should have been related as. So gas state lo density is equal to Pm by RT. Okay, so density is equal to Pm by RT na. Okay, density is equal to Pm by RT. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? డెన్సిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ బి గ్యాస్ అన్నాడు. ఓకే, అంతే కదా. డెన్సిటీ ఆఫ్ ఏ గ్యాస్, చూడండి, డెన్సిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ద అదర్ గ్యాస్ బి. ఓకే, సో ఇప్పుడు మనకు డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పిఎం బై ఆర్టీ అన్నాం కదా. దాని ప్రకారం రాసుకోవచ్చు కదా. రాసుకుంటే ఏమవుతుంది చూడండి. ఏం రాయొచ్చు చెప్పండి. సో పిఏఎంఏ బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 2PBMB బై ఆర్టీ. ఎందుకు? డెన్సిటీ అనేది బిది ఏమన్నాడు? ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఎ గ్యాస్ ఏ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ద అదర్ గ్యాస్ బి అన్నాడు. 2 రెట్లు ఎక్కువ అన్నాడు. కాబట్టి మనం పిఏఎంఏ బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 2 times గ్రేటర్ కాబట్టి PBMB బై ఆర్టీ. సో ఆర్టీ క్యాన్సిల్ అయిపోయింది. పిఏఎంఏ ఈజ్ ఈక్వల్ టు 2PBMB అవుతుంది. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 2MB కదా. పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అయినప్పుడు చూడండి, ఈ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి అయినప్పుడు ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 2MB. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 2MB. సో ఆన్సర్ ఎక్కడుంది? సి. MA is equal to 2MB, then PA is equal to PB. PA is equal to PB. Clear? Next question. Match the following columns. Column 1, column 2. Column 1 లో ఏమి ఇచ్చాడు? RC double bond OCl acyl halide gives rise to పోయి మనకేంటి? CHO రావాలి, ఆల్డిహైడ్ రావాలి, CHO. ఓ కిందికి వచ్చింది, ఇక్కడనే రాస్తే బాగుంటుంది. CHO. B, aniline gives rise to phenyl isocyanide. C, acetaldehyde beta hydroxy carbonyl compound.
డి సోడియం అసిటేట్ అక్వస్ చేస్తే మనకు C2H6 ఈథేన్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫినాల్ని చేస్తే మనకు ఆ కాంపౌండ్ దట్ ఈస్ ద సలిసిలాల్డిహైడ్. కాలం 2 ఆల్డాల్ కాండెన్సేషన్ అన్నాడు. ఆల్డాల్ కాండెన్సేషన్ ఏదవుతుంది? సి నుంచి 1 అవుతుంది. అంటే సి ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ కార్బైల్ అమీన్ రియాక్షన్. కార్బైల్ అమీన్ రియాక్షన్ ఏంటి? బి అంటే బీకి వచ్చేసి 2. బీకి వచ్చేసి 2. ముందు ఈ రెండు చూద్దాం. 1 వచ్చేసి సి, బి వచ్చేసి 2. ఏది ఉంటో దాన్ని మనం టక్కున చూసుకోవచ్చు. మిగతావి కూడా సేమ్ వచ్చేసినాయంటే ఇంకొకటి మనం చేసుకోవాలి. ఒకవేళ ఈ రెండే దొరికినాయి అనుకోండి, టక్కున ఆన్సర్ దొరికిపోతుంది, టైం సేవ్ అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ ఏ ఏమవుతుంది చూడండి. RC డబుల్ బాండ్ OCl. ఓకే, ఏమొస్తుంది? ఆల్డిహైడ్గా మారాలి. రోజన్మండ్ రిడక్షన్ అంటే ఏకి వచ్చేసి 3 సరిపోతుంది. బి అయిపోయింది, సి అయిపోయింది. ఇక్కడ డీకి వద్దాం. డి అన్నప్పుడు ఏంట్రా అంటే చూడండి, సోడియం అసిటేట్ ఆక్వస్ సోడియం అసిటేట్ని మనం ఎలక్ట్రాలసిస్ చేస్తే ఈథేన్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద కోల్డ్ బే. డీకి వచ్చేసి 5. ఈ ఫినాల్ని మనం సలిసిలాల్డిహైడ్గా మార్చాలి. మరి ఫినాల్ని సలిసిలాల్డిహైడ్గా మార్చాలి అంటే ఏం తీసుకోవాలి? ఇది ఫినాల్ను సలిసిలాల్డిహైడ్గా మారుస్తున్నాము. ఏమంటాం మనం? రైమర్-టీమన్ రియాక్షన్. చూడండి, A4 ఎస్, రోజన్మండ్ రిడక్షన్ 4. బి వచ్చేసి 2. రోజన్మండ్ B2 C1 D 5 D5 చూడు, కోల్డ్ బేస్ ఎలక్ట్రాలసిస్ కరెక్టే. D5 ఉందా? ఉంది. నెక్స్ట్ E3. సో B ఈజ్ కరెక్ట్. సో మనకు రియాక్షన్స్ బాగా తెలిసినట్లయితే నేమ్డ్ రియాక్షన్స్, అన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఇచ్చాడు కాబట్టి నేమ్డ్ రియాక్షన్స్ మీద పట్టుంటే మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, కాంపౌండ్ ఏ liberates hydrogen when treated with sodium metal. On oxidation, it gives a compound B with 2,4-DNP HCl. Compound B on treatment with Br2 and aqueous KOH gives compound C. Compound C on treatment with dilute acid yields compound D, which was identified as benzoic acid. The structure of compound A is. చూడండి, కాంపౌండ్ ఏను సోడియం మెటల్తో రియాక్షన్ జరుపుతున్నాడు, అలానే కాంపౌండ్ ఏను ఆక్సిడేషన్ కూడా చేస్తున్నాడు. మరి ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకేంట్రా అంటే కాంపౌండ్ బి వస్తుంది అంటున్నాడు.
దాన్ని 2,4-DNPతో టెస్ట్ చేస్తున్నాడు అంటున్నాడు. మరి 2,4-DNPతో టెస్ట్ చేస్తున్నాడు అంటే అది కార్బొనిల్ కాంపౌండే కదా. మరి ఆక్సిడేషన్ చేసినప్పుడు కార్బొనిల్ కాంపౌండ్ ఏది వస్తుంది? ఆల్కహాల్ అయితేనే మనకు కార్బొనిల్ కాంపౌండ్ వస్తుంది. ఈ థాటకు రావాలి. అంటే ఏ కాంపౌండ్ తప్పనిసరిగా ఆల్కహాల్ అయి ఉండాలి. మరి ఆల్కహాల్ అయినటువంటి కాంపౌండ్ ఏది వస్తుంది? ఏ కావచ్చు, డి కావచ్చు, బీసీ కావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ బెంజిన్ రింగ్కు డైరెక్ట్గా ఓహెచ్ ఉంటే దాన్ని మనం ఆరోమాటిక్ ఆల్కహాల్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ అన్నప్పుడు ఏంటంటే అలిఫాటిక్ సంబంధించినటువంటి ఆల్కహాల్ అయితేనే మనకు కార్బొనిల్ కాంపౌండ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ డి కాంపౌండ్ ఏంటంటే బెంజోయిక్ యాసిడ్ రావాలి అంటున్నాడు. మరి డి బెంజోయిక్ యాసిడ్ రావాలి అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటిది కాంపౌండ్ మనకు తప్పనిసరిగా బిఆర్2తో రియాక్షన్ జరిగి మనకు యాసిడ్ రావాలి అంటే, కార్బాక్సిలేట్ అయాన్ రావాలి అంటే తప్పనిసరిగా అది కీటో గ్రూప్ అయి ఉండాలి. కీటో గ్రూప్ అయి ఉండాలి. మరి కీటో గ్రూప్ కావాలి అన్నప్పుడు ఏంటంటే ప్రైమరీ ఆల్కహాల్ కీటో గ్రూప్ ఇవ్వవు, సెకండరీ ఆల్కహాల్ మాత్రమే కీటో గ్రూప్ ఇస్తుంది. అప్పుడు మనకు డి కాంపౌండ్ సరిపోతుంది. ఇప్పుడు డి కాంపౌండ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు డి కాంపౌండ్ తీసుకొని చూడండి, బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కాంపౌండ్ ఏ డి అయినప్పుడు దీన్ని మనం సోడియం మెటల్తో రియాక్షన్ జరిపితే ఏంటంటే సోడియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ OH గ్రూప్ పోతుంది, ఇక్కడ Na అనేది వస్తుంది, ప్లస్ ½ H2 అనేది బయటికి వచ్చేస్తుంది. బాగుంది. ఇప్పుడు దీన్ని ఆక్సిడేషన్ చేసినప్పుడు ఈ డి కాంపౌండ్నే మనం ఆక్సిడేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇది బెంజిన్, C≡O అసిటోఫినోన్ అనేది ఏర్పడుతుంది. అసిటోఫినోన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం Br2తో రియాక్షన్ జరిపినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ KOH సమక్షంలో వేస్తే మనకేం ఏర్పడుతుంది అంటే C≡O అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం HClతో ట్రీట్ చేస్తే డైల్యూట్ యాసిడ్తో ట్రీట్ చేస్తే HClతో ట్రీట్ చేస్తే -YH ఏర్పడుతుంది. కాబట్టి దట్ ఈస్ ద బెంజోయిక్ యాసిడ్. డి ఈజ్ ఎ బెంజోయిక్ యాసిడ్ అన్నాడు కదా. కాబట్టి మనం ఏ అనేది ఏంటంటే సెకండరీ ఆల్కహాల్కు సంబంధించినటువంటి కాంపౌండ్, దట్ ఈస్ ద డి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? బాగా చూడండి, ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఏ, ఓన్లీ లైటర్ గ్యాసెస్ షో ఫిజికల్ అబ్జార్ప్షన్ అట్ లో టెంపరేచర్. B, activation energy of chemisorption is greater than activation energy of physisorption. C, oxygen is adsorbed on charcoal, but on desorption it also releases CO and CO2. D, sometimes physical adsorption possesses over to chemisorption on increasing the temperature of system. చూడండి, ఫిజికల్ అబ్జార్ప్షన్ ఈజ్ ఫేవర్డ్ బై హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్. ఫిజికల్ అబ్జార్ప్షన్ ఈజ్ ఫేవర్డ్ బై హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్. హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్. Easily liquefiable gases like NH3, HCl, CO2, etc. can be easily adsorbed than permanent gases like H2, O2, N2. సో ఈ కండిషన్ చూసుకుంటే బి కరెక్ట్ అవుతుంది, సి కరెక్ట్ అవుతుంది, డి కరెక్ట్ అవుతుంది, ఏ మాత్రం కరెక్ట్ కాదు.
ఎందుకంటే మనం ఇక్కడ లైటర్ గ్యాసెస్ అన్నాడు, ఓన్లీ లైటర్ గ్యాసెస్ అన్నాడు. నో, ఈజీ లిక్విఫైడ్ గ్యాసెస్ కూడా ఉన్నాయి కదా, ఉన్నా కదా, ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాసెస్. సో ఏ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది, మిగతావన్నీ కరెక్ట్. నెక్స్ట్, అల్యూమినియం displaces hydrogen from acids but copper does not. A galvanic cell prepared by combining Cu/Cu plus 2 and Al/Al plus 3 has an EMF of 2 volts at 298 Kelvin. If the potential of copper electrode is plus 0.34 volt, that of aluminum electrode is. ఈ క్వశ్చన్లో మనకేంటంటే అల్యూమినియం డిస్ప్లేస్ చేస్తుంది అంటే అల్యూమినియం అనేది ఏంటంటే అబౌవ్ ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనుకోవాలి, కాపరు బిలో ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. బిలో ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఉన్నటివి ఏంటంటే క్యాథోడ్గా పనిచేస్తాయి, పైన ఉన్నటివి ఏంటంటే యానోడ్గా పనిచేస్తాయి. కాబట్టి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఓకే, ఈఎంఎఫ్ ఎంత అన్నాడు, 2 అన్నాడు. ఓకే, క్యాథోడ్ ఏంటి, కాపర్ కదా, 0.34 మైనస్ ఎక్స్ అంటే యానోడే కనుక్కోవాలి మనం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, మైనస్ 1.66 వోల్ట్, మైనస్ 1.66 వోల్ట్. కాబట్టి అల్యూమినియం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉన్నటువంటివి ఏంట్రా అంటే యాసిడ్తో రియాక్షన్ జరిగి మనకు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. కాపర్ లిబరేట్ చేయదు, ఎందుకంటే పాజిటివ్ పొటెన్షియల్ హైడ్రోజన్ కింద ఉన్నటువంటివి. జనరల్గా హైడ్రోజన్ కింద ఉన్నటువంటి ఎలక్ట్రోడు యాసిడ్తో రియాక్షన్ జరిపి హైడ్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేయలేదు. సో ద ఆన్సర్ ఈజ్ 1.66 అంటే సి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఆన్సర్ ఈజ్ సి, మైనస్ 1.66 వోల్ట్. కింద డి గుడికి ఇచ్చాడు ప్లస్ 1.66 వోల్ట్ అన్నాడు, ప్లస్ రావడానికి వీలు లేదు. కాబట్టి చూస్తేనే మనకి ఏంటంటే నెగిటివ్ పొటెన్షియల్ అనేది ఉండాలి. నెగిటివ్ పొటెన్షియల్ ఉన్నటువంటిది ఏ కావచ్చు, సి కావచ్చు. ఈ ఏసీలలో రెండిట్లలో ఏంటంటే ఏమి మైనస్ 2.34 ఉంది కాబట్టి ఈఎంఎఫ్ ఆల్రెడీ 2 ఇచ్చాడు, 0.34 అంటున్నాడు. కాబట్టి మనం చేసినప్పుడు ఏంటంటే 2లో నుంచి 0.34 పోతే మనకు 1.66 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, నికెల్ Z ఈజ్ ఈక్వల్ టు 28 కంబైన్స్ విత్ ఏ యూని నెగటివ్ మోనోడెంటేట్ ligand X minus to form a paramagnetic complex nickel X4 minus 2. The number of unpaired electrons in the nickel and geometry of this complex ion are respectively. చూడండి, యూని నెగటివ్ మోనోడెంటేట్ లిగాండ్ ఎక్స్ మైనస్ అంటున్నాడు, టు ఫామ్ పారామాగ్నెటిక్ కాంప్లెక్స్ అన్నాడు. పారామాగ్నెటిక్ కాంప్లెక్స్ అన్నప్పుడు ఏంటి, ఎలక్ట్రాన్లు జతకూడవు. ఎలక్ట్రాన్లు జతకూడవు అంటే పేరు కావడం లేదు అంటే అది వీక్ లిగాండ్ అన్నట్లే కదా. వీక్ లిగాండ్, దట్ ఈస్ నథింగ్ బట్ హాలోజన్ అనుకోవచ్చు, మోనోడెంటేట్ కాబట్టి హాలోజన్. మరి ఈ వీక్ లిగాండ్ ఉన్నప్పుడు X4 minus 2 అంటున్నాడు కాబట్టి నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ +2 అన్నప్పుడు ఏంటంటే 3D8 సిస్టమ్ ఉండాలి. 3D8 అన్నప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేటివి అన్ని జతకూడకూడదు. అప్పుడేంటి మనకు 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఏంటంటే కంప్లీట్గా ఇలా ఉంటుంది అన్పేడ్గా. సో చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇక మిగిలింది ఏంటి మనకు, ఎస్ ఆర్బిటాలు, ఇక్కడ పి ఆర్బిటాలు. మరి లిగాండ్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఇదొకటి పోతుంది, ఇదొకటి పోతుంది, ఇదొకటి పోతుంది, ఇదొకటి పోతుంది. టోటల్ 4 లిగాండ్స్. కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్. మరి sp3 హైబ్రిడైజేషన్ అప్పుడు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. మరి sp3 హైబ్రిడైజేషన్ జామెట్రీ ఏంటి, టెట్రాహెడ్రల్. కాబట్టి 2 అన్పేడ్ ఎలక్ట్రాన్ టెట్రాహైడ్రల్. సో ద ఆన్సర్ ఈస్ బి.
Next one. Which of the following is the pair of maximum and minimum Lewis acid character? Maximum Lewis acid undala, minimum Lewis acid undali. సో బోరాన్ హ్యాలైడ్లో గుర్తుపెట్టుకోండి, బోరాన్ హ్యాలైడ్లో BF3 అనేది అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాక్ బాండింగ్ ఏర్పడడం వలన వీక్ లూయిస్ యాసిడ్ అవుతుంది. ఇక స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ ఏది అవుతుంది అంటే BR3 అవుతుంది, లేదా తర్వాత వచ్చేసి BCl3 అవుతుంది. కానీ ఇక్కడ బ్రోమిన్ అనేది ఏంటంటే బ్యాక్ బాండింగ్ కెపాసిటీ మనకు ఉండదు. క్లోరిన్ అనేది ఏంట్రా అంటే ఒక 50% బ్యాక్ బాండింగ్ ఏర్పడడానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అయోడిన్లో వచ్చేసరికి ఏంట్రా అంటే బ్యాక్ బాండింగ్ అస్సలు ఏర్పడదు. కాబట్టి బ్యాక్ బాండింగ్ అస్సలు ఏర్పడదు కాబట్టి అందులో కంప్లీట్గా సెంట్రల్ ఆటమ్ వేకెంట్ ఆర్బిటాల్స్ అనేటి పి ఆర్బిటాల్స్ అవైలబుల్ అవుతాయి. కాబట్టి స్మాలర్ అటామిక్ సైజు కాబట్టి బోరాను ఈజీగా ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది. సో ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ లూయిస్ యాసిడ్. కాబట్టి బోరాన్ హ్యాలైడ్లలో స్ట్రాంగ్ లూయిస్ యాసిడ్ ఏది అంటే BI3 వస్తుంది, వీక్ లూయిస్ యాసిడ్ ఏది వస్తుంది అంటే BF3 వస్తుంది. కాబట్టి సో ఈ కాన్సెప్ట్కు సరైనటువంటి ఆప్షన్ ఏంట్రా అంటే సి సరిపోతుంది. సో BF3 జనరల్గా అందరూ ఏంటంటే BF3 స్ట్రాంగ్ అనుకుంటారు, తప్పు. అదేంట్రా అంటే బ్యాక్ బాండింగ్ ఏర్పడడం వల్ల మనకేంట్రా అంటే దానికి యాసిడిక్ క్యారెక్టర్ అనేది తగ్గిపోతుంది. సో ద ఆన్సర్ ఈస్ సి. క్లియర్? Next one. When 2,3-dimethyl 2-butanol undergoes acid catalyzed dehydration, the chief product is అన్నాడు. చూడండి, ఇక్కడ చీఫ్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, మనకి ఎక్కువ ఏర్పడేటువంటి ప్రోడక్ట్, అంతే కదా. చాలా ఎక్కువ దొరికింది అనుకోండి, మనం ఏమంటాం, అబ్బా చాలా చీప్ అబ్బా అంట. అదే కాస్ట్లీ అన్నాడు అనుకో, అంటే ఎవడు తీసుకోడు, కొనడు, అంటే తక్కువ తీసుకుంటారు, తక్కువ. చీప్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మేజర్ ప్రోడక్ట్ ఏది. ముందు 2,3-dimethyl 2-butanol అన్నాడు కదా, ముందు దీని స్ట్రక్చర్ చూద్దాం. 1 2 3 4 2,3 ఇది డైమిథైల్ 2-butanol అంటే రెండవ కార్బన్ దగ్గర OH ఉంది, అంటే ఇక్కడ H ఉన్నట్లే కదా, ఇక్కడ Hలు ఉన్నట్లే కదా. సో కాన్సన్ట్రేటెడ్ H2SO4 అన్నప్పుడు ఈ H తీసుకోదు, ఈ H తీసుకొని వాటర్గా పోదు. ఎందుకంటే నీకు ఏర్పడేది ఏంటంటే 1-butene అనేది వస్తుంది. కాబట్టి అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ అనేది రాదు, ఎందుకంటే ప్రైమరీ కార్బన్ను ఏర్పరచుకోదు. సో కార్బోకాటైన్ అనేది ఏంటంటే సెకండరీ కార్బోకాటయానా టెర్షరీ కార్బోకాటయానా అనేది చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది టెర్షరీ కార్బోకాటయాన్ కిందికి వస్తుంది. కాబట్టి ఇక్కడ వస్తే ప్రైమరీ కార్బోకాటయాన్ వస్తుంది. కాబట్టి ప్రైమరీ అన్నిటికన్నా లీస్ట్ స్టేబుల్, కాబట్టి సెకండరీ మోర్ స్టేబుల్. కాబట్టి ఇదే మనకు వాటర్ మాలిక్యూల్కి వెళ్ళిపోతుంది. అప్పుడేంటి, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ డబుల్ బాండ్ అన్నప్పుడు ఏంటి 1 2 3 4 కదా, అంటే 2 బ్యూటీ. అంటే మనకు వచ్చేది ఏంటంటే B2,3-dimethyl 2-butene అనేది మేజర్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ఇది 1-butene అనేది ఏంటంటే మైనర్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. మనకు చీప్ ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి మేజర్ ప్రోడక్ట్ ఏది అంటే B2,3-dimethyl 2-butene is the major product. Next one. AlCl3 react with lithium aluminum hydride and trimethyl amine to give trimethyl aluminum hydride. Which one of the following will be true for trimethyl aluminum hydride amine? A. The aluminum atom is tetrahedrally coordinate. The aluminum atom is electron deficient. It is optically active. It is dimeric. ఆప్టికల్లీ యాక్టివ్ కావడానికి వీలు లేదు.
ఎందుకంటే డిఫరెంట్ ఉండాలి కాబట్టి, ఆప్టికల్ యాక్టివ్ అన్నప్పుడు డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి కాబట్టి, ఇక్కడ డిఫరెంట్ గ్రూప్స్ అనేటివి లేవు. 3 హైడ్రోజన్లు వస్తున్నాయి, 3 మిథైల్ గ్రూపులు వస్తున్నాయి కాబట్టి మనకు డిఫరెంట్ అనేది రాదు. సో ఇక్కడ క్వశ్చన్లో మీరు చూడండి, ఇక్కడ ఇది 3 ఉండాలి. CH3 టేకెన్ థ్రైస్ N. ఓకే, ఇక అల్యూమినియం ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అన్నాడు, కానీ ఇక్కడ బాండెడ్ అయిపోతుంది కాబట్టి డెఫిషియంట్ అనేది ఉండదు. ఎందుకంటే స్ట్రక్చర్ ఏంటంటే అల్యూమినియం చూడండి, ఇక్కడ 3 హైడ్రోజన్లు AlH3. ఇక్కడ ఏమవుతుందంటే నైట్రోజన్ నుంచి లోన్ పేర్ ఎలక్ట్రాన్లు కాబట్టి డొనేట్ అవుతాయి. సో ఇది అంటే ఇది కంప్లీట్గా డొనేట్ చేసింది కాబట్టి ఇంకా డెఫిషియంట్ అనడానికి వీలు లేదు. అల్యూమినియం డెఫిషియంట్ అనడానికి వీలు లేదు. చూడండి, CH3 టేకెన్ థ్రైస్ N. ఇక్కడ డాష్ అంటే CH3. ఇది ఒక CH3, ఇది ఒక CH3, ఇది ఒక CH3, ఇది ఒక CH3. ఓకే, రైట్, CH3. ఓకేనా, 3 CH3లు ఉన్నాయి. ఇది డొనేట్ చేస్తుంది కాబట్టి అల్యూమినియం H3 కాబట్టి ఇది కాంపౌండ్. సో ఇక్కడ అల్యూమినియం అన్నప్పుడు ఏంటంటే ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్, ఇది ఒక బాండ్ కాబట్టి టెట్రాహైడ్రల్లీ కోఆర్డినేట్, ఇది కరెక్ట్. సో ద అల్యూమినియం atom is tetrahedrally bonded to the nitrogen atom and 3 hydrogen atoms. Yes, so the answer is A. A is correct. Next, which of the following solid consists of atoms or molecules held together only by van der Waals forces? A. SiO2, B. MgO, C. Cu, D. CO2. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాన్ డర్ వాల్ ఫోర్సెస్ అన్నప్పుడు ఏంటంటే మనకు పై ఎలక్ట్రాన్ మైగ్రేషన్ అనేది రావాలి, నంబర్ 1. ఇప్పుడు SiO2 అన్నప్పుడు ఏంటంటే ఇది పాలిమర్, కానీ అన్నీ కూడా ఏంటంటే సింగిల్ బాండ్సే ఉంటాయి కాబట్టి కోవలెంట్ బాండే, కానీ సింగిల్ బాండ్ ఉంది, కానీ మన కోవలెంట్ కాంపౌండ్ ఉండి పై బాండ్ ఉండాలి. సో ఏ కావడానికి వీల్లేదు. MgO ఇది కంప్లీట్గా అయానిక్ కాంపౌండ్ అన్నప్పుడు వాన్ డర్ వాల్సే లేదు. నెక్స్ట్ కాపర్ అనేది ఏంటంటే మెటల్ కాబట్టి దీంట్లో మెటాలిక్ బాండే ఉంటుంది. CO2 అన్నప్పుడు ఏంటంటే కోవలెంట్ బాండ్ అలాంగ్ విత్ పై బాండ్ కాబట్టి సో ద ఆన్సర్ ఈస్ డి. Next one, assertion reason type, 15th question. Assertion: alkali metals dissolve in liquid ammonia gives blue color solution. Reason: the blue color of the alkali metal solution in ammonia is attributed to NH3X complex plus. సో ఆల్కలీ మెటల్ డిజాల్వ్ ఇన్ లిక్విడ్ అమోనియా టు గివ్ బ్లూ కలర్ సొల్యూషన్, ఇది కరెక్టే. కానీ బ్లూ కలర్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్స్, సాల్వేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం దాన్ని మనం. అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ కనుక అంటే మోర్ కరెక్ట్ అయ్యేది కాబట్టి ఇక్కడ కాంప్లెక్స్ ఇచ్చినాడు కాబట్టి అది కాదు. సో రీజన్ మాత్రం రాంగ్, అసర్షన్ రైట్. సో ఎక్కడుంది? సి కరెక్ట్ అవుతుంది. Assertion is true, but reason is false. This is the correct. Next one, AB, A2 and B2 are diatomic molecules. If the bond enthalpies of A2, AB and B2 are in the ratio 1:0.5 and the enthalpy of formation of AB from A2 and B2 is minus 100 kilojoules per mole, what is the bond enthalpy of A2? ఓకే, బాండ్ ఎంథాల్పీ ఆఫ్ A2 అన్నాడు కాబట్టి ముందు ఫార్మేషన్ ఆఫ్ AB రాసుకున్నాం. ఫార్మేషన్ ఆఫ్ AB ఏమవుతుంది? హాఫ్ A2 ప్లస్ హాఫ్ B2 చూడు గివ్స్ రైజ్ టు AB, డెల్టా H, అంతే కదా? రైట్. ఇప్పుడు మనం ఏంటంటే డెల్టా H కనుక్కోవాలి అంటున్నాడు కాబట్టి ఈ ఎనర్జీ కాబట్టి హాఫ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ A2, హాఫ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ B2 అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ AB తీసుకున్నప్పుడు మనకేంటంటే
ఇక్కడ మనకు ఎంథాల్పీ ఇచ్చినాడు కాబట్టి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్నంతా మనం ఏ అనుకున్నాం, ఎందుకంటే 1:1:0.5 అన్నాడు కాబట్టి దీన్ని ఏ అనుకున్నాం. నెక్స్ట్ అలానే ఈ A2ను కూడా ఏ అనుకున్నాం, ఎందుకంటే 1:1:0.5 కాబట్టి ఇది 0.5 ఏంటి ఎనర్జీస్ అన్నమాట. అప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ హాఫ్ దీన్ని ఏ, ఇక్కడికి వచ్చేసరికి మైనస్ వస్తుంది కాబట్టి 0.5 ఏ. ఇప్పుడు మనకు కావాల్సిన డెల్టా హెచ్ ఎంత అన్నాడు, -100 అన్నాడు కాబట్టి -100 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ హాఫ్ ఇంటూ ఏ మైనస్ 0.5 ఏ కాబట్టి దీన్ని మొత్తం చేస్తే మనకేంటంటే -100 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 0.25 ఏ వస్తుంది, 25 ఏ. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 400 వస్తుంది, 400 కిలో జౌల్స్. ఏ 400 ప్లస్సా మైనసా, మళ్ళీ ఇది ఒకటి కాబట్టి -400 అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద ఎగ్జోథర్మిక్, కాబట్టి 400 కిలో జౌల్స్. సో ద ఆన్సర్ ఈస్ 400 కిలో జౌల్స్. అంటే ఇది ఎలక్ట్రోనెగటివిటీ సంబంధించినటువంటి ఫార్ములా. నెక్స్ట్ వన్, the reaction of chloroform CHCl3 and alcoholic KOH with paratoluidine gives. చూడండి, పారాటోలిడిన్ అంటే ఏదో కాదు, పారాటోలిడిన్. దిస్ ఈజ్ ద పారాటోలిడిన్, పారా అమైనోటోలిన్ లేదా పారామిథైల్ అనిలిన్. దీన్ని మనకేంటి క్లోరోఫామ్ CHCl3 KOH అన్నాడు కాబట్టి వెంటనే ఏంట్రా అంటే కార్బైలమైన్ రియాక్షన్ కాబట్టి మనకు NC అనేది ఏర్పడుతుంది. NH2 ప్లేస్లో NC అనేది ఏర్పడుతుంది. ఎక్కడుంది, C. దట్స్ ఆల్, దట్ ఈస్ ద ఆన్సర్. కార్బైలమైన్ రియాక్షన్ మనకు గుర్తుకు రావాలి. ఏమవుతుంది, NH2 ప్లేస్లో NC వస్తుంది, ఐసోసైనైడ్ అనేది ఏర్పడుతుంది. So this is the product. Okay, clear? Next, the dihalogen derivative with 3 carbon atoms react with alcoholic KOH and produce another hydrocarbon which form a red precipitate with ammonical cuprous chloride. X gives an aldehyde on reaction with aqueous KOH. The compound X is. చూడండి, డైహాలోజన్ డెరివేటివ్ X అన్నాడు కాబట్టి హైడ్రోకార్బన్ వస్తుంది అంటున్నాడు. 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్ వస్తుంది అంటున్నాడు. దేంతో, ఆల్కహాలిక్ KOHతో ప్రొడ్యూస్ చేసినప్పుడు. మరి ఇది అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్తో రియాక్షన్ జరుగుతుంది. ఒక హైడ్రోకార్బన్ అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్తో రియాక్షన్ జరిగేటువంటి హైడ్రోకార్బన్ ఏదిరా అంటే ఆల్కైనే. అది కూడా ఆల్కైన్ ఏంటి, అసిటిలిన్. కానీ అసిటిలిన్తో పాటు 1 ఆల్కైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంట్రా అంటే మనకి అమ్మోనికల్ క్యూప్రస్ క్లోరైడ్తో రియాక్షన్ జరుగుతుంది. మరి 3 కార్బన్లు ఉన్నటువంటి ఆల్కైన్ అంటున్నాడు కాబట్టి మనకి ఇది 3 కార్బన్లు ఉన్నటువంటి ఆల్కైన్ ఇది. ఇట్ ఈస్ ద 1 ఆల్కైన్. మరి ఈ కాంపౌండ్ రావాలి అంటే మనం ఏంటి, ఏ కాంపౌండ్ అయి ఉండాలి, ప్రోపేన్కి సంబంధించిందే ఉండాలి. మరి ప్రోపేన్కి సంబంధించింది ఏంటి, హాలోజన్స్ అనేటివి ఏంట్రా అంటే జమ్ డైహాలైడ్ కనుక అయినట్లయితే అప్పుడు మనం ఆల్కహాలిక్ KOHతో రియాక్షన్ జరిపితే ఇక్కడ HCl పోతుంది, ఇక్కడ HCl పోతుంది కాబట్టి మనకు ట్రిపుల్ బాండ్ అనేది
వస్తుంది. ట్రిపుల్ బాండ్ అనేది వస్తుంది. అంటే జమ్ డైహాలైడ్ ఉన్నటువంటిది కావాలి. జమ్ డైహాలైడ్ ఉన్నటువంటిది ఏంటంటే ఇది కావచ్చు. రెండవ కార్బన్ దగ్గర కూడా 2 క్లోరిన్లు ఉంటే కూడా దాన్ని జమ్ డైహాలైడ్ అనొచ్చు. కానీ ఈ రెండో కార్బన్ దగ్గర జమ్ డైహాలైడ్ కనుక ఉంటే మనకి ఏంటంటే కీటోన్ వస్తుంది కానీ ఆల్డిహైడ్ రాదు. కానీ మన కండిషన్లు ఏమన్నాడు, ఆల్డిహైడే రావాలి అన్నాడు. అంటే తప్పనిసరిగా 2 క్లోరిన్లు ఫస్ట్ కార్బన్ దగ్గరే ఉండాలి. అంటే 1,1 సిస్టమే ఉండాలి. మరి 1,1 సిస్టమ్ ఉన్నటువంటిది ఏది? A. So the answer is 1,1 dichloropropane is the correct. Next question. Which one of the following is a non-steroidal hormone? A. Estradiol. B. Prostaglandin. C. Estrone. D. Progesterone. So B అనేది ఏంటంటే prostaglandin is non-steroidal hormone. It is a derivative of fatty acid. Next one, the element evolving two different gases on react with concentrated sulfuric acid is. సో ఒక ఎలిమెంట్ అనేది కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్, మెర్క్యూరీల్లో ఏది సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిపినప్పుడు 2 డిఫరెంట్ గ్యాసెస్ అనేటివి బయటికి వస్తాయి. సో 2 డిఫరెంట్ గ్యాసెస్ బయటికి వచ్చేది ఏంటంటే కార్బనే. ఎందుకంటే కార్బన్ రియాక్ట్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 2 మోల్స్ వేస్తే మనకేంటంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ వస్తుంది, 2SO2 సల్ఫర్ డైఆక్సైడ్ అనే గ్యాస్ వస్తుంది, +2 వాటర్ మాలిక్యూల్ వస్తాయి. సో 2 డిఫరెంట్ గ్యాసెస్ ఇచ్చేది ఏది అంటే ఒక కార్బన్ మాత్రమే. సో ద ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ వన్, పిక్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. Number 1, cobalt +3 is more stable in octahedral complexes. Number 2, zinc forms colored ions or complexes. Number 3, most of the D block elements and their compounds are ferromagnetic. Number 4, osmium shows 8 oxidation state. So A 1 and 2, B 1 and 3, C 2 and 4, D 1 and 4. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటున్నాడు. సో కోబాల్ట్ +3 ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. కోబాల్ట్ +3 అనేది ఏంటంటే హ్యాస్ హయ్యర్ ఛార్జ్ డెన్సిటీ దాన్ CO+2. కోబాల్ట్ +2తో కోబాల్ట్ +3తో చూసినప్పుడు ఏంటంటే కోబాల్ట్ +3 హ్యాస్ హయ్యర్ ఛార్జ్ డెన్సిటీ దాన్ CO+2. సో కోబాల్ట్ +3 ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక రెండవది ఏంటంటే జింక్ ఫార్మ్స్ కలర్డ్ అయాన్ అన్నాడు ఆర్ కాంప్లెక్స్. జింకు +2 కలర్లెస్, ఎందుకంటే D10 సిస్టమ్. మరి D10 సిస్టమ్ అన్నప్పుడు నో అన్పేడ్ ఎలక్ట్రాన్స్. మరి నో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు D2D ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మరి D2D ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరగకపోతే కలర్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ కాదు కదా. కాబట్టి ఈడేమంటున్నాడు, కలర్డ్ అంటున్నాడు, కాబట్టి అది తప్పు. రెండవది తప్పు. నెక్స్ట్ మూడవది, మోస్ట్ ఆఫ్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ ఆర్ ఫెర్రోమాగ్నెటిక్ అన్నాడు. ఒక 8th గ్రూప్ మాత్రమే ఏంటంటే ఫెర్రోమాగ్నెటిక్, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఈ 3 మాత్రమే ఫెర్రోమాగ్నెటిక్. మరి మోస్ట్ ఆఫ్ ద డి బ్లాక్ ఎలిమెంట్ ఎట్లా అవుతుందండి? కాబట్టి థర్డ్ది కూడా తప్పే. నెక్స్ట్ ఆస్మియం షోస్ 8 ఆక్సిడేషన్ స్టేట్ అన్నాడు. ఎస్, ఆస్మియం అండ్ రుథీనియం ఆర్ 8th గ్రూప్ ఎలిమెంట్, సో క్యాన్ ఎగ్జిబిట్ ద హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +8 ఇన్ దేర్ ఆక్సైడ్. కాబట్టి ఆస్మియం, రుథీనియం టెట్రాక్సైడ్లో ఏంటంటే ఆస్మియం టెట్రాక్సైడ్ కానీ రుథీనియం టెట్రాక్సైడ్లో కానీ దాని ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే +8 ఉంటుంది. సో 4th వన్ ఈజ్ కరెక్ట్. అంటే 1, 4 రెండు కరెక్ట్ కాబట్టి 1, 4 ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ డి. సో ద ఆన్సర్ ఈజ్ డి. 1 and 4 ఆర్ కరెక్ట్. క్లియర్? రైట్.
నెక్స్ట్ వన్, పాలిమర్ యూజ్డ్ ఇన్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఈస్. మనం మీటింగ్లలో కానీ ఏదన్నా కానీ చూస్తున్నప్పుడు ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ లేకపోతే ఒక మీటింగ్లో కానీ మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేది ఉంటుంది. ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనేది దేంతో తయారైంది అంటున్నాడు. సో పాలిమర్ యూజ్డ్ ఇన్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఈజ్ ఏ PMMA, B Lexan, C Nomex, D Kevlar. So the answer is Lexan. Lexan is used in making bulletproof glass. So the answer is B. Lexan is correct. Next one. The pKb value of ammonium hydroxide is 4.75. An aqueous solution of ammonium hydroxide is titrated with HCl. The pH of the solution at the point where half of ammonium hydroxide has been neutralized will be. ఇక్కడ చూడండి, అమ్మోనియం హైడ్రాక్సైడ్ను HClతో రియాక్షన్ జరుపుతున్నాడంట. అంటే హాఫ్ మాత్రమే అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఏంట్రా అంటే న్యూట్రలైజేషన్ జరిగింది. అంటే ఏంటి, 50% మాత్రమే NH4Cl ఏర్పడింది, 50% అమ్మోనియం హైడ్రాక్సైడ్ పార్టిసిపేట్ అయినట్లు, 50% పార్టిసిపేట్ కానట్లు. కాబట్టి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు అమ్మోనియం క్లోరైడ్. హాఫ్ అన్నప్పుడు ఏంటంటే 50% అమ్మోనియం క్లోరైడ్ వచ్చింది, 50% అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఖర్చు అయిపోయింది. సో ఎంత ఖర్చు అయింది? 50%. ఎంత వచ్చింది? 50%. అంటే అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ సాల్ట్ బై బేస్ రేషియో అనేది ఈక్వల్. అంటే లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై బేస్ కాన్సన్ట్రేషన్ అనేది సమానంగా ఉంది. అంటే బై అంటే 1/1, దట్ ఈస్ ఈక్వల్ టు 1, ఈక్వల్ కదా. లాగ్ 1 ఈజ్ నథింగ్ బట్ 0. అప్పుడు ఏమవుతుంది? ఫార్ములా POH ఈజ్ ఈక్వల్ టు PKB. అవును, మనం POH ప్లస్ PKB ప్లస్ లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై బేస్ కాన్సన్ట్రేషన్, దిస్ ఇస్ ద ఇండక్షన్ ఈక్వేషన్. ఇప్పుడు ఇదంతా కూడా ఏమైంది అంటే ఈక్వల్ కదా. ఈక్వల్ అన్నప్పుడు 1/1, 2/2 ఏమొస్తుంది? 1 కదా. లాగ్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 0. సో అప్పుడు PKB ప్లస్ 0 ఈజ్ నథింగ్ బట్ PKB కదా. సో 14 ఈజ్ ఈక్వల్ టు PKB ఎంత ఇచ్చాడు? 4.75 అన్నాడు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే pH కావాలి. అప్పుడు ఏమవుతుంది? pH ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ POH. 14 మైనస్ POH ఎంత అవుతుంది? 14 మైనస్, చూడండి ఎంత వస్తుంది? 14 మైనస్ 4.75. 14 మైనస్ 4.75 ఎంత? 9.25. 9.25. So the answer is 9.25. 9.25. So these are the mock test questions. So in the next video, another mock test. Okay, until goodbye. So please subscribe